హాయ్ ట్యాక్స్ పేయర్స్. టుడే ఈరోజు మనము ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ ఎలా చేయాలో నేర్చుకుంటాం. ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ చేయడానికి ముందుగా మనం గూగుల్ క్రోమ్లో గూగుల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినాక ఈ సెర్చ్ బాక్స్లో ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ అని సెర్చ్ చేస్తే వెబ్సైట్ లింక్ కనబడుతుంది. ఈ ఫస్ట్ ఉండేది ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ వెబ్సైట్ లింక్, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక ఈ రైట్ సైడ్ అప్పర్ సైడ్ లాగిన్ అని కనబడుతున్నది కదా, ఇది క్లిక్ చేయండి. ఈ సంవత్సరం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ వెబ్సైట్ ఇన్ఫోసిస్ వాళ్ళ ఆధ్వర్యంలో మోడల్ మారింది. లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ప్రొసీజర్ వేరే, ఈ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ప్రొసీజర్ వేరే. మనకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఫైలింగ్ చేసుకున్న వాళ్ళకి యూజర్ నేము పాస్వర్డ్ ఉంటుంది. యూజర్ నేమ్ అంటే పాన్ నెంబరే, పాస్వర్డ్ అనేది మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్. ఇన్ కేస్ పాస్వర్డ్ మర్చిపోయింటే పాస్వర్డ్ రీసెట్ చేసుకోండి. నా దగ్గర ఒక అససి పాన్ నెంబరు పాస్వర్డ్ ఉంది, దాంతో మీకు మోడల్ చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఎంటర్ యువర్ యూజర్ ఐడి కాడ మన పాన్ నెంబరు టైప్ చేస్తాం. చేసినాక మనం పాన్ నెంబర్ తప్పు పెట్టినామంటే ఈ కంటిన్యూ బటన్ కూడా యాక్టివేట్ కాదు. ఇప్పుడు ఇంతకుముందు మనం తప్పు పెట్టిన దానివల్ల అది యాక్టివేట్ కాలేదు. ఇప్పుడు మనం కంటిన్యూ నొక్కుతాం. ఇప్పుడు ఆ ఇన్కమ్ ట్యాక్స్ అస్సీ యొక్క పాస్వర్డ్ టైప్ చేస్తాను. కన్ఫర్మ్ యువర్ సెక్యూర్ యాక్సెస్ మెసేజ్, దీన్ని టిక్ పెట్టినాకే ఈ కంటిన్యూ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇది మెయిన్ స్క్రీన్. దీంట్లో ఫైల్ నవ్ అని ఉన్నది, ఈ ఫైల్ నవ్ నొక్కాలి. ఫైల్ నవ్ నొక్కినాక సెలెక్ట్ అసెస్మెంట్ ఇయర్, ఇక్కడ 2021-22. సెలెక్ట్ మోడ్ ఆఫ్ ఫైలింగ్, ఆన్లైన్ ఆఫ్లైన్. ఆన్లైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ నొక్కాలి. ఇక్కడ టు ఫైల్ ఏ ఫ్రెష్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ స్టార్ట్ న్యూ ఫైలింగ్, ఈ బ్లూ బటన్ నొక్కాలి. ప్లీజ్ సెలెక్ట్ ద స్టాటస్ అప్లికబుల్ టు యూ, ప్రొసీడ్ ఫర్దర్. మనం ఇండివిజువల్గా చేస్తున్నాము. హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అదర్స్. మన ఇండివిజువలే కాబట్టి ఆల్రెడీ ఇక్కడ రేడియో బటన్ సెలెక్ట్ అయినది. కంటిన్యూ అయినాక ఇక్కడ ఐ నో విచ్ ఐటీఆర్ ఫామ్ ఐ నీడెడ్ టు ఫైల్. మామూలు మనం ఎంప్లాయీస్ పెన్షనర్స్ ITR 1 ఫైల్ చేయాలి. ITR 1 ఫైల్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ విత్ ITR 1. ప్రొసీడ్ విత్ ITR 1 అని కొట్టంగానే మనకి ఈ 3 ఆప్షన్: వ్యాలిడేట్ యువర్ రిటర్న్స్, కన్ఫర్మ్ యువర్ రిటర్న్ సమ్మరీ, వెరిఫై అండ్ సబ్మిట్. ఇది 3 స్టెప్పులు అనమాట. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ స్టార్ట్ చేయాలంటే మనకు ఫామ్ 16, హౌస్ రెంట్ రిసిప్టు, ఇన్వెస్ట్మెంట్ పేమెంట్ రిసిప్ట్స్ ఇవన్నీ ఉండాలి. ఇంకా కూడా కావాలంటే ఇంకా ఏమేమి పెట్టుకోవచ్చు అవన్నీ కూడా దీంట్లో చూపిస్తున్నది అనమాట. కానీ లెట్స్ గెట్ స్టార్టెడ్. అదేవిధంగా దీంట్లో మన యొక్క ఎంప్లాయర్ అంటే మనకు ఎవరైతే జీతం ఇస్తున్నారో వాళ్ళని ఎంప్లాయర్ అంటాము. ఎంప్లాయర్ మన ఇన్కంలోనే ట్యాక్స్ కట్ చేస్తారు. దాన్ని TDS, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. ఆ TDS కింద మనకు ఎంత పట్టినారు అనేది కూడా చూసుకోవచ్చు. వ్యూ ఫామ్ 26AS అని ఉన్నది కదా, ఇది కానీ నొక్కినామంటే మన యొక్క ఎంప్లాయర్ మనకు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ పట్టినారు అన్న విషయం కనబడుతుంది. నేను తీసుకున్న యొక్క ఐడి అతను ఎంప్లాయ్ కాదు, పెన్షనర్. అందువల్ల ఇది నొక్కినా కూడా బహుశా ఏమీ కనబడకపోవచ్చు. ఇది డిస్క్లైమర్ వస్తుంది, అంటే వేరే వెబ్సైట్కి వెళ్తుంది అని దీన్ని కన్ఫామ్ కొట్టేసేయాలి. కొట్టేసినామంటే అది నెక్స్ట్ ఇంకొక స్క్రీన్ ఓపెన్ అయ్యి దాంట్లో చూపిస్తుంది అనమాట. ఇది మీకు శాంపుల్కి చూపిస్తాను, చూడండి. ఇతను ఆల్రెడీ పెన్షనర్ కాబట్టి అతని యొక్క ఇన్కమ్ 5 lakhs కంటే తక్కువ కాబట్టి అతనికి ఏమి ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ జరుగుండదు. నిల్ రిపోర్ట్ రావచ్చని నేను అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఐ అగ్రీ కొట్టేసి ప్రొసీడ్. వ్యూ ట్యాక్స్ క్రెడిట్ అంటే మన యొక్క ఇన్కంలో
ఎంత ట్యాక్స్ పట్టేసి మన అకౌంట్లో వేసినారు అనేది వ్యూ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. ఫామ్ 26AS దీన్ని నొక్కంగానే మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ 21-22 మనం ఫైల్ చేసే రిటర్న్స్ వచ్చి 2021కి సంబంధించింది. దాని అసెస్మెంట్ ఇయర్ వచ్చి 21-22 అంటారు. ఇక్కడ 21-22 HTML పెట్టేసి వ్యూ డౌన్లోడ్ అని నొక్కేసినారంటే మన రిపోర్ట్ జనరేట్ అవుతుంది. సో చూసినారా, దీంట్లో అతని పేరు, అతని అడ్రస్సు, ఇక్కడ అతను ఏదన్నా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తుంటే దాని మీద వడ్డీ, అవన్నీ కూడా దీంట్లో ఆ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే వడ్డీ ఎంత వచ్చింది, ఆ వడ్డీలో ఎంత ఇన్కమ్ ట్యాక్స్ పట్టుకున్నారు, అలాంటివి. అదేవిధంగా అతని యొక్క ఎంప్లాయర్ ఎంత ఇన్కమ్ ట్యాక్స్ పట్టినాడు, TDS, అవన్నీ దీంట్లో కనబడుతుంది. ఇతనికి అవన్నీ ఏం లేదు కాబట్టి నిల్ కనబడుతున్నది. అదేవిధంగా ఇంకొకటి ఉన్నది, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్. ఈ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ కానీ చూసినారంటే దీంట్లో మనకు షేర్ మార్కెట్లో ఏమన్నా లాభాలు వచ్చున్నా, అదేవిధంగా ఆన్లైన్లో రమ్మీ ఆడము, గేమ్స్ ఆడము, దానివల్ల ఏమైనా లాభాలు వచ్చున్నా, మనకి ఏదైనా కంపెనీల నుంచి డివిడెండ్ వచ్చున్నా, అటువంటివన్నీ ఈ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో కనబడుతుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటే ముందుగా ఈ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో వాళ్ళ అకౌంట్లో ఎంత పడిందో చూసుకొని అవన్నీ కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఇన్కార్పొరేట్ చేయాలి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ట్యాక్సబుల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దెన్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. మన ఇండియన్ సిటిజన్స్కి 2.5 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు. 2.5 lakh నుంచి 5.5 lakh వరకు 5 lakhs వరకు ఇన్కమ్ ఉండే వాళ్ళకు 12,500 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది. కానీ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి 12,500 ట్యాక్స్ క్రెడిట్ ఇచ్చింది. సో 2.5 lakhs నుంచి 5 lakhs వరకు ఇన్కమ్ ఉండే వాళ్ళకి ఎవరికి ఇన్కమ్ ట్యాక్స్ పడదు. సో ఓవరాల్గా 5 lakhs వరకు ఇన్కమ్ ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఉంటే వాళ్ళకి ఎవరికి ట్యాక్స్ పడదు. కానీ మనం ఇక్కడ ఆప్షన్ వచ్చి ఫస్ట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దెన్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత? 2.5 lakhs, 2,50,000. సో 2,50,000 కంటే జీతం అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా చిన్న జాబ్లో స్టార్ట్ అయినారనుకోండి, 25,000 మన పిల్లలు ఉంటారు, వాళ్ళకు క్యాంపస్ ప్లేస్మెంట్లో వస్తుంది, వాళ్ళకు స్టార్ట్ చేయడమే 3.5 lakhs. అదేవిధంగా ఎవరైనా పెన్షనర్ ఉంటాడు, అతనికి ఒక 20,000 బేసిక్ పెన్షన్ అనుకోండి, సంవత్సరానికి 2,40,000, అంటే ఒక్కరవ తక్కువ. ఆ విధంగా ఎక్కువ మంది ఎగ్జంప్షన్ లిమిట్ దాటేసి ఉంటారు. కాబట్టి ట్యాక్సబుల్ ఎగ్జంప్షన్ ఈజ్ మోర్ దెన్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. అది పెట్టేసి కంటిన్యూ బటన్ నొక్కడమే. ఒక మెసేజ్ చూపిస్తా. వీ హ్యావ్ ప్రీఫిల్డ్ యువర్ రిటర్న్స్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ విత్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ప్లీజ్ కన్ఫర్మ్ అండ్ ద డీటెయిల్స్ ఇన్ ఈచ్ సెక్షన్ ఆర్ కరెక్ట్ అండ్ ప్రొసీడ్. అంటే మనం గత సంవత్సరం చేసిన ఫైలింగ్ ప్రకారం కొన్ని ఫారమ్స్ వాళ్ళే ఫిలప్ చేస్తుంటారు. అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసి కన్ఫర్మ్ చేయండి అని ఒక కాషన్ మెసేజ్. ఇక్కడ ఓకే కొట్టేయడం. ఓకే కొట్టేసినాక ఈ మరి 5 steps ఉంటాయి. పర్సనల్ ఇన్ఫర్మేషను, గ్రాస్ టోటల్ ఇన్కము, టోటల్ డిడక్షన్స్, ట్యాక్స్ పెయిడ్, ట్యాక్స్ లేబిలిటీ. పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఆల్రెడీ వాడు ఫిలప్ చేస్తుంటాడు, మనం చెక్ చేయడమే. ఒకవేళ ఏమైనా తప్పు ఉంటే దాన్ని కరెక్షన్ చేయొచ్చు. సో అతని నేము, అతని డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, అడ్రస్సు, ఇవన్నీ ఫిలప్ చేసేస్తున్నారు. ఇక్కడ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, మనం ఎక్కువ మంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్, లేదంటే స్టేట్ గవర్నమెంట్, లేదా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, పెన్షనర్స్. సో అతను పెన్షనర్ కాబట్టి మనం పెన్షనర్ కింద కూడా చూపించవచ్చు. బట్ ఇప్పుడు డెమో పర్పస్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వింగ్గా చూపిస్తాను. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇది క్లిక్ చేసేసి 139(1) ఇది రేడియో బటన్ డిఫాల్ట్గా యాక్టివేట్ అయి ఉంటుంది. దాన్ని అట్లే మనం కంటిన్యూ చేయడమే. ఎవరైనా రిటర్న్స్ ఫైల్డ్ ఆన్ బిఫోర్ డ్యూ డేట్ ఏమి 31st December 2021 అంటే ఈ సంవత్సరం ఆఖరు లోపల మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఒకవేళ గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేస్తే, ఒకవేళ ఫస్ట్ వీక్లో ఫైల్ చేసినా మనం ఇదే బటనే క్లిక్ చేయాల్సి వస్తుంది. బిలేటెడ్ రిటర్న్ అంటే డేట్ అయిపోయినాక ఫైల్ చేస్తే దీన్ని బిలేటెడ్ రిటర్న్ అంటారు. బిలేటెడ్ రిటర్న్ సబ్మిట్ చేస్తే 10,000 రూపాయల దాకా ఫైన్ కూడా పడుతుంది. అది కూడా కట్టి మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేయాలి. ఆర్ యూ ఆప్టింగ్ ఫర్ న్యూ ట్యాక్స్ రిజైమ్? ఇప్పుడు మనకు 2 రకాల ట్యాక్స్ స్లాబ్లు ఉన్నాయి, ఓల్డ్ ట్యాక్స్ స్లాబ్, న్యూ ట్యాక్స్ స్లాబ్. ఓల్డ్ ట్యాక్స్ స్లాబ్లో స్టాండర్డ్ డిడక్షన్ 50,000 వస్తుంది, హౌసింగ్ లోన్ ఇంట్రెస్టు ఇవన్నీ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం వేసిన ఇన్వెస్ట్మెంట్లు, యూలిప్లు, ఎల్ఐసి రిసిప్ట్లు, పిఎల్ఐ పేమెంట్స్, ఇవన్నీ 80C కింద 1.5 lakhs వరకు మనం ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయొచ్చు.
సో అవన్నీ న్యూ ట్యాక్స్ రిజైమ్లో ఉండవు. కానీ న్యూ ట్యాక్స్ రిజైమ్లో స్లాబులు తక్కువ అనమాట. 5%, 10%, 15%, 20%, 30% అట్లా స్లాబులు ఉన్నాయి. ఓల్డ్ ట్యాక్స్లో అయితే 20%, 30% రెండు స్లాబ్లే. అప్ టు 5 lakhs 5%. బట్ అందరికీ అది ట్యాక్స్ క్రెడిట్ ఉంది కాబట్టి అది 5% మనకు చూపిస్తుంది, కానీ మనమేం కట్టం. సో ఓవరాల్గా మనము 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉండేవాళ్ళు న్యూ ట్యాక్స్ రిజిమ్కి పోవాలి. 10 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉండేవాళ్ళు ఓల్డ్. సో ఇతను 10 లక్షల కంటే తక్కువ చూపిస్తాను. ఆర్ యూ ఆప్టింగ్ ఫర్ న్యూ ట్యాక్స్ రిజిమ్? లేదు, నో కొట్టేసి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ చూపించుండారు. రీఫండ్ ఏమన్నా ఉంటే ఈ అకౌంట్కే వేయాలా అని అడుగుతుంది. అవును అంటే ఇక్కడ రేడియో బటన్ ఆన్ చేయాలి. మనకు ఎన్ని బ్యాంక్ అకౌంట్ ఉందో అన్ని అకౌంట్లు ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ అనదర్ నొక్కినామంటే ఇంకో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయడానికి ప్రొవిజన్ వస్తుంది. కానీ ఇప్పుడు అది మీరు చేసేటప్పుడు చేసుకోండి. ఎందుకంటే మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ ఇవ్వకపోయినా గవర్నమెంట్ దగ్గర ప్రతి ఒక్కరికి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నది, ఎన్ని డిమ్యాట్ అకౌంట్లు ఉన్నది, అన్ని ఇన్ఫర్మేషన్ ఆధార్ బేస్డ్ వాళ్ళ దగ్గర ఉన్నది. కాబట్టి మనం ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసేటప్పుడు కరెక్ట్గా సబ్మిట్ చేయడం మంచిది. సో ఇక్కడ కన్ఫర్మ్. సో ఫస్ట్ స్టెప్లో వ్యాలిడేట్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం కన్ఫర్మ్ చేసినాం. చూడండి గ్రీన్ వచ్చి కన్ఫర్మ్డ్ అని వచ్చింది. నెక్స్ట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ప్రొవైడ్ యువర్ కన్ఫర్మేషన్. ఇది ఆల్రెడీ ప్రీ ఫిల్డ్ కింద 164 చూపిస్తుంది. అంటే గవర్నమెంట్ ఏదో 164 రూపీస్ అతనికి ఆల్రెడీ ఫిలప్ చేసి పెట్టున్నది. ఏ విధంగా పెట్టున్నదో చూస్తాం. ఇది నొక్కంగానే కొన్ని క్వశ్చన్స్. శాలరీ ఎగ్జామ్షన్స్. ఆర్ యూ ఎలిజిబుల్ టు క్లైమ్ ఎగ్జామ్షన్ రెస్పెక్ట్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ట్రావెల్? టీఏ బిల్లులు ఏమైనా ఉంటే ఎగ్జామ్షన్ చేసుకోవచ్చు. ఎలిజిబుల్ క్లైమ్ ఎగ్జామ్షన్ కాంపెన్సేటరీ అలవెన్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ దాదాపు 1200 రూపాయలు ఒక బిడ్డకి మనం ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ఎస్ నొక్కి ఇక్కడ ఎంత ఎగ్జామ్షన్, ఒక చిల్డ్రన్ కంటే 1200, ఇద్దరు చిల్డ్రనే అలౌడ్ 2400 వరకు ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే అది తీసుకుంటుంది. మన టోటల్ ఇన్కంలో 2400 రూపీస్ మైనస్ చేస్తుంది అనమాట. ఓకే, మనం ఇక్కడ నో పెట్టేస్తాం. అదేవిధంగా ఆర్ ఎలిజిబుల్ క్లైమ్ ఎగ్జామ్ రెస్పెక్ట్ హౌస్ రెంట్ అలవెన్స్. హౌస్ రెంట్ అలవెన్స్ మీద మనం ఏమైనా ఎగ్జామ్షన్ తీసుకోవాలంటే మన ఫామ్ 16లో ఇచ్చుంటారు, హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ ఇచ్చున్నారు, ఎంత ఇచ్చున్నారు దాన్ని చూసి ఇక్కడ ఎస్ పెట్టేసి మనం ఈ అమౌంట్ ఫీడ్ చేయాలి. సో ఇతను పెన్షనర్ కదా, ఇది ఒక 10,000 ఎగ్జామ్షన్ మన ఎంప్లాయర్ ఇచ్చున్నాడు అనుకోండి ఫామ్ 16లో, అమౌంట్ ఇక్కడ పెట్టాలి. ఇక్కడ నో పెడదాం. అదేవిధంగా ఆర్ ఎలిజిబుల్ క్లైమ్ ఎగ్జామ్ రెస్పెక్ట్ ఆఫ్ లీవ్ ట్రావెల్ కన్సెషన్. ఎల్టీసీ కింద ఇచ్చిన డబ్బులు ట్యాక్స్ ఎగ్జామ్షన్కి అలౌడ్, కానీ ఎల్టీసీ కింద ఇచ్చిన ఈఎల్ ఎన్కాష్మెంట్ అనేది ట్రావెల్ ఎగ్జామ్షన్స్కు అలౌడ్ లేదు. సో ఎల్టీసీ కింద ఇచ్చిన డబ్బులు మీకు గ్రాస్ టోటల్ ఇన్కంలో యాడ్ అయింటే అప్పుడు ఈ అమౌంట్ మనం ఎగ్జామ్షన్ తీసుకోవాలంటే ఇక్కడ టైప్ చేయడం. ఓకే, అదేవిధంగా ఆర్ ఎలిజిబుల్ టు క్లైమ్ ఎనీ అదర్ ఎగ్జామ్షన్ ఫ్రమ్ శాలరీ. ఇంకా ఏమైనా ఎగ్జామ్షన్స్ ఉన్నాయా అని అడుగుతుంది. అప్పుడు ఇక్కడ ఎస్ అని కొడితే ఇంకా ఏమేమి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఉండేవన్నీ చూపిస్తూ ఉంది. కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్, రిటైర్డ్ అయిన పెన్షనర్లకు ఇచ్చేది. అదేవిధంగా ఎర్న్డ్ లీవ్ ఎన్కాష్మెంట్, రిటైర్మెంట్ అయినాక లీవ్ బ్యాలెన్స్ లీవ్కి ఎన్కాష్మెంట్ ఇస్తారు. అదేవిధంగా డెత్ క్రమ్ రిటైర్మెంట్ గ్రాడ్స్ DCRG అంటారు, మనం చేసిన సర్వీస్కు ఇచ్చే అమౌంట్. పెర్క్స్ అంటే మనకు ఎంప్లాయరు పెర్క్స్ అంటే షేర్స్ అలాట్ చేస్తారు, ఆ షేర్స్ మీద వచ్చిన ఆదాయము. రెమ్యూనరేషన్ రిసీవ్డ్ యాజ్ అన్ అఫిషియల్ బై వాట్ ఎవర్ నేమ్ కాల్డ్ ఇన్ అన్ ఎంబసీ ఆర్ హై కమిషన్. ఈ మారి ఏమన్నా ఉంటే ఇవి ఏమన్నా ఎగ్జామ్షన్ తీసుకోవాలంటే ఇక్కడ టైప్ చేయాలి. ఓకే, ఇక్కడ స్కిప్ ద క్వశ్చన్స్ కొట్టేసి ఆర్ యూ వాంట్ టు స్కిప్ ద క్వశ్చన్స్, ఎస్ కొట్టేసి కంటిన్యూ కొట్టినాక వెరిఫై యువర్ ఇన్కమ్ సోర్స్ డీటెయిల్స్. ఇతనికి శాలరీ ఎంత వచ్చింది ఇది మనం ఎడిట్ కొట్టేసి ఇక్కడ మనం ఫీడ్ చేయాలి. ఒకవేళ ఫామ్ 16లో శాలరీ ఎంత ఒక 5 లక్షలు రాసినాను అనుకోండి, 5 లక్షలు. పెర్క్స్ అంటే గవర్నమెంట్ ఏమైనా షేర్స్ అలాట్ చేసి దాని మీద ఆదాయం వచ్చుంటే పెర్క్స్. ప్రాఫిట్ ఇన్ లియూ ఆఫ్ శాలరీ అవి ఏమన్నా ఉంటే అవి. సో అది కూడా ట్యాబ్ నొక్కేయడం. దీంట్లో ఎక్కువ భాగం ట్యాబ్ నొక్కండి. ట్యాబ్ నొక్కినారంటే ఎంటర్ బటన్ కాకుండా టేబుల్స్ ఎప్పుడు వచ్చినా ట్యాబ్. సో మనం ఇక్కడ ఈ మూడిట్లో చేరి ఒకటే ఫిలప్ చేసినాం. ఆ 5 lakhs అదే A + B + C అదే టోటల్ తీసుకునేసింది. నెక్స్ట్ లెస్ ఎగ్జామ్టెడ్ అలవెన్స్. ఏమన్నా అలవెన్సెస్ ఎగ్జామ్టెడ్ ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని ఇచ్చాము, అది కాకుండా వేరేవి అదే ఆల్రెడీ మనం అక్కడ ఫీడ్ చేస్తుంటే అవి కూడా ఇక్కడ చూపించేస్తుంది. లీవ్ ట్రావెలు,
అదేవిధంగా పెర్క్స్, డిసిఆర్జీ అవన్నీ మనం ఇంతకుముందు స్క్రీన్లో కానీ ఫీడ్ చేస్తుంటే అవన్నీ కనబడుతుంది. దాంట్లో ఏదన్నా వద్దు అనుకుంటే ఇక్కడ డిలీట్ కొట్టచ్చు. ఓకే, నెక్స్ట్ డిడక్షన్స్. ఎంప్లాయీస్ కాబట్టి 50,000 స్టాండర్డ్ డిడక్షన్ అదే ఇచ్చేసింది. ఎంప్లాయీస్ కాకుండా పెన్షనర్ అని పెడితే ఈ 50,000 స్టాండర్డ్ డిడక్షన్ రాదనుకుంటాను. అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీ అయితే కూడా వస్తుందో రాదో చెక్ చేసుకోండి. ఎంటర్టైన్మెంట్ అలవెన్సు, ప్రొఫెషన్ ట్యాక్స్, ప్రతి ఒక్కరికి 200 రూపాయలు ప్రొఫెషనల్ ట్యాక్స్ పడతారు ఏపీ స్టేట్ గవర్నమెంట్. సో సంవత్సరానికి 2,400. ఆ 2,400 కూడా మనకు వెబ్సైట్లో ఫామ్ 16లో మన ఎంప్లాయర్ ఇస్తారు. సో ఆ అమౌంట్ ఎగ్జామ్షన్ కోరాలనుకుంటే 2,400 టైప్ చేయాలి. టైప్ చేసి ట్యాబ్. సో ఇప్పుడు ఏం జరిగింది, అతను పెన్షనర్ అని పెట్టిన దానివల్ల 5 లక్షలు శాలరీ, దాంట్లో 50,000 స్టాండర్డ్ డిడక్షను, 2,400 రూపాయలు ప్రొఫెషనల్ ట్యాక్స్. సో 4,47,000 రూపాయలు అతని యొక్క ఇన్కమ్. ఇక్కడ సేవ్, ఇక్కడ లోడింగ్ అవుతుంది కదా, దీని తర్వాత నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ ఏదో ఎర్రర్ మెసేజ్, ఇన్కమ్ ఫ్రమ్ ఓన్లీ వన్ హౌస్ క్యాన్ బి షోన్ ఇన్ దిస్ ఐటీఆర్. We have pre-filled value from Form 16 AA statement wherever applicable. You are required to provide the backup in order to consider the amount. ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్, అతనికి ఏదో ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి రీఫండ్ వచ్చింది, అది ఒక 164 యాడ్ చేసింది. సో ఇది మనం టిక్ పెట్టేస్తే సరిపోతుంది. సో అతని గ్రాస్ టోటల్ ఇన్కమ్లో 164 యాడ్ అయింది. ఈ టిక్ తీసేసినామంటే 164 తగ్గుతుంది. ఎగ్జామ్షన్ ఇన్కమ్ ఆల్రెడీ చూపించాం, దీన్ని కన్ఫర్మ్ కొట్టేస్తాం. సో ఇప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది, గ్రాస్ టోటల్ ఇన్కమ్ అయింది. డిడక్షన్స్లో మనం 1,50,000 డిడక్షన్స్ తీసుకుంటాం ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అది ఎన్పిఎస్కి ఇచ్చిన డిడక్షన్ అయినా కానివ్వండి, లేదా జీపీఎఫ్లో సేవింగ్ చేసుకున్న అమౌంట్ అయినా కానివ్వండి, యూలిప్లు కానీ, ఎల్ఐసి రిసిప్ట్స్ కానీ, పిఎల్ఐ కట్టిన అమౌంట్లు కానీ, లేటెస్ట్గా మెడికల్ ఇన్సూరెన్స్ అమౌంట్ అది ఓవర్ అండ్ 1.5 lakh 25,000 అలౌడ్. అదేవిధంగా కొన్ని గవర్నమెంట్ నోటిఫై చేసిన డిసీజులకు ఏమన్నా ఖర్చు పెట్టుంటే ఆ అమౌంట్ కూడా ఈ ఎగ్జామ్షన్లో చూపించుకోవచ్చు. కోవిడ్ దీంట్లో కవర్ కాదు. ఆర్ యూ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఎనీ డిడక్షన్ ఫర్ డొనేషన్స్ పెయిడ్. ఇప్పుడు మన దగ్గర గవర్నమెంట్ ఒక్కోసారి కోవిడ్ వచ్చింది, కోవిడ్ కోసం అనేసి 1 day శాలరీ డిడక్ట్ చేసుకునింది, అది మన 80G కింద చూపించాలి. అది చూపించాలంటే ఇక్కడ ఎస్ 80G కుండా, దానికి 80G ఫామ్ ఫిలప్ చేయండి అంటారు. వద్దనుకుంటే నో. ఆర్ యూ ఎలిజిబుల్ టు క్లెయిమ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80GG, ఇక్కడ ఎస్ కొట్టేసి అమౌంట్ ఎంత, ఒక 2,000 ఇచ్చినామనుకోండి, 2,000 అనుకుంటున్నామంటే అది 80G కింద చూపిస్తుంది. నెక్స్ట్ ఆర్ ఎలిజిబుల్ టు డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పేమెంట్స్ మేడ్ టువర్డ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం. 80C కింద మనం ఎగ్జామ్షన్ తీసుకోవాలంటే 1.5 lakh అలౌడ్ కాబట్టి 1,50,000 ట్యాబ్. ఆర్ ఎలిజిబుల్ డిడక్షన్ 80CCD కాంట్రిబ్యూషన్ టు పెన్షన్ స్కీమ్. పెన్షన్ స్కీమ్ కింద అంటే న్యూ పెన్షన్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 10% పే ప్లస్ డిఏ కట్ చేసుకుంటారు. గవర్నమెంట్ 14% మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ ఇస్తుంది. సో ఆ 10%ని మనం డిడక్షన్ చేయించుకోవాలంటే ఇక్కడ చూపించుకోండి. 10% కింద మనం ఒక 50,000 కట్టినామనుకోండి, మన జీతంలో ఎంప్లాయర్ పెట్టినాను, ఒక 50,000 టైప్ చేయండి. అది క్లాన్ డిడక్షన్ రెస్పెక్ట్ ఆఫ్ పేమెంట్స్ మేడ్ టువర్డ్ మెడికల్ ఇన్సూరెన్స్. మెడికల్ ఇన్సూరెన్స్ ఈ మంది ఎక్కువ మంది చేస్తున్నారు కదా, మెడికల్ ఇన్సూరెన్స్ కింద మనం షెడ్యూల్ 80D ఈస్ రిక్వైర్డ్ దీనికైతే. సో నో పెట్టేసినామంటే ఈ 80D ఇక్కడ క్లిక్ చేసినామంటే షెడ్యూల్ ఫిలప్ అయిపోతుంది. యూ విల్ బి రీడైరెక్టెడ్ టు ఈ ఫైలింగ్ పోర్టల్, ప్లీజ్ క్లిక్ ఎస్ అంటుంది. ఎస్ కొట్టేసినాక ఈ 80G కింద మనం 80CCD కింద మనం ఫిలప్ చేసిన అమౌంట్ దీంట్లో చూపించాలి. ఓకే, ఇది లోడింగ్ మెల్లగా అవుతుంది, మీరు చేసేటప్పుడు వస్తుందండి, డోంట్ వరీ. ఇక్కడ నో పెట్టేస్తాం. అదేవిధంగా ఆర్ ఎలిజిబుల్ డిడక్షన్ రెస్పెక్ట్ ఆఫ్ పేమెంట్స్ మేడ్ టువర్డ్స్ ద లోన్ టేకన్ హయ్యర్ ఎడ్యుకేషన్. మన పిల్లల్ని ఎడ్యుకేషన్ లోన్ మీద చదివిస్తా ఉంటే ఆ అమౌంట్ ఫిలప్ చేయాలంటే ఇక్కడ. ఇంకా ఏమైనా డిడక్షన్స్ ఉన్నాయంటే ఇవన్నీ మనం నో పెట్టేస్తాం. మీరు అప్రాప్రియేట్ అయితే మీరు ఎస్ పెట్టుకొని కంటిన్యూ చేసుకోండి. సో మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయింది, గ్రాస్ శాలరీ ఎంత అయింది, అదేవిధంగా మన డిడక్షన్స్ ఎంత క్లెయిమ్ చేస్తున్నామో అనేది అయింది. నెక్స్ట్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పట్టినారు, టీడీఎస్ ఎంత పట్టినారు మన ఎంప్లాయర్ అనేది నెక్స్ట్ స్క్రీన్లో వస్తుంది. సో చూడండి వచ్చేసింది. 80C కింద 1,50,000 పెట్టినాము, 80GG కింద ఒక 2,000 పెట్టాము, 80D కింద కావాలంటే ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు, 80CCD కింద ఒక 50,000 పెట్టాము. దీని తర్వాత
వార్నింగ్, ద టోటల్ చార్టర్ ఆఫ్ 80 ఎంటర్డ్ ఈస్ మోర్ దెన్ ద అమౌంట్ ప్రొవైడెడ్, ప్లీజ్ రీవెరిఫై అనింది. కన్ఫర్మ్. మళ్ళీ ఏమన్నా కరెక్షన్ ఉంటే చేసుకోండి, ఎక్కువ అమౌంట్ పెట్టున్నారని చూపిస్తుంది, అది ఒక వార్నింగ్ మెసేజ్. ఇక్కడ చూడండి స్పీడోమీటర్ మాది చూపిస్తుంది, మనం ఇంతవరకు కంప్లీట్ చేస్తాం, ఇంకొంచెం కంప్లీట్ చేస్తే ఫైలింగ్ అయిపోతుంది. సో టోటల్ డిడక్షన్స్ 2,02,000, శాలరీ 2,47,000, ట్యాక్సెస్ పెయిడ్, ఎంత ట్యాక్సెస్ కట్టున్నామనేది దీంట్లో కనబడుతుంది. అంటే అతని యొక్క టీడీఎస్, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్, అతని యొక్క ఎంప్లాయర్ ఎంత అమౌంట్ డిడక్ట్ చేసి అతని అకౌంట్లో చేస్తున్నారు అనేది ఈ స్క్రీన్లో కనబడుతుంది. ఇతను పెన్షనర్ కాబట్టి ఇతనికి 0 చూపిస్తుంది. సో అన్ని 0. ఇది మన కన్ఫర్మ్ అనేది కొడితే ఆ 4వ స్క్రీన్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ 5వ స్క్రీన్ వస్తుంది. చూడండి ఈ 3వ స్క్రీన్ అయిపోయి 4వ ట్యాక్సెస్ పెయిడ్ 4వ స్క్రీన్ కూడా అయిపోతుంది. ఇది మన కన్ఫర్మ్ కొట్టేస్తే చాలు. సో టోటల్ ట్యాక్స్ లేబిలిటీ అనేది ఇప్పుడు యాక్టివేట్ అయింది. చూడండి ఇప్పుడు టోటల్ శాలరీ ఎంత, టోటల్ డిడక్షన్స్ ఎంత, ట్యాక్సెస్ పెయిడ్ ఎంత, ట్యాక్స్ లేబిలిటీ ఇది 0. ఎందుకంటే నేను చెప్పాను కదా మీకు ఫస్టే 5 lakhs వరకు 0 అనేసి. ఒకసారి క్లిక్ చేస్తే అది మొత్తం డీటెయిల్ చూపిస్తుంది. చూడండి చూపిస్తుంది టోటల్ ఇంత, డిడక్షన్స్ ఇంత, నెక్స్ట్ 2,45,000. దీనికి గాను ఇన్కమ్ ట్యాక్స్ ఎంత క్యాలిక్యులేట్ అయింది, రిబేటు, ఇవన్నీ ఇక్కడ షో క్యాలిక్యులేషన్ అంటే మనకు క్యాలిక్యులేషన్, ఇంట్రెస్ట్, ఇవన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ అనమాట. సో ఇవన్నీ కొట్టేసి ఇది కన్ఫామ్ కొట్టేస్తే 5 స్టేజ్లు కన్ఫామ్ అయిపోయినట్టు. సో చూడండి కన్ఫామ్ కన్ఫామ్ కన్ఫామ్. సో ఈ మరి 5 స్టేజ్లు కన్ఫామ్ అయినాక ప్రొసీడ్. ప్రొసీడ్ అయినాక సో ఇప్పుడు కన్ఫర్మ్ యువర్ రిటర్న్స్, ఫస్ట్ వ్యాలిడేట్ రిటర్న్ అయింది, ఇప్పుడు కన్ఫర్మ్ యువర్, నెక్స్ట్ వెరిఫై అండ్ సబ్మిట్. సో ఇది అయింది కదా, ఇది ప్రివ్యూ రిటర్న్. సో మనం ఇంతవరకు ఫిలప్ చేసిందాన్ని ప్రివ్యూ చూపిస్తుంది. ఈ ప్రివ్యూ అయినాక ఈ ఫామ్స్ అన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే ఓపెన్ చేస్తే ఫిలప్ ప్రీఫిల్డ్ ఫాము, ఇది సెల్ఫ్, ఇది కొట్టేసి ప్రొసీడ్ టు ప్రివ్యూ. సో ప్రివ్యూ కొట్టంగానే మన యొక్క మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మొత్తం ఫామ్లో వచ్చేస్తుంది. చూడండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ITR 1 సహజ్ 21-22 మొత్తం మనం ఫిలప్ చేసిన ప్రతి ఒక్కటి దీంట్లో కనబడుతుంది. ఇంతవరకు వచ్చినాక ప్రొసీడ్ టు వ్యాలిడేషన్, ఇది కొట్టేసి సబ్మిట్ కొట్టడమే. ప్రొసీడ్ టు వ్యాలిడేషన్ ఇది మనకు డెమో పర్పస్ కాబట్టి యాక్చువల్ ఫిగర్స్ వేయలేదు కాబట్టి నేను చేయడం లేదు. తర్వాత మీరు ప్రొసీడ్ టు వ్యాలిడేషన్ కొట్టేసి ఈ వెరిఫికేషన్ కొట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా ఏమైనా ఎర్రర్లు ఉంటే చూపిస్తుంది. ప్రొసీడ్ టు వ్యాలిడేషన్ అంటే సబ్మిట్ అయితే కాదు, ఒకసారి చూడండి. వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అంటోంది కానీ ఇంకా ప్రొసీడ్ టు వ్యాలిడేషన్, కానీ మనము నో ఎర్రర్స్ ఫౌండ్, ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ప్రొసీడ్ టు వెరిఫికేషన్ అన్నప్పుడు ఈ వెరిఫై చేయాలి. ఆధార్ బేస్డ్ ఓటీపీ వస్తుంది. మన ఆధార్ నెంబర్కి సంబంధించి ఏ ఫోన్ నెంబర్ లింక్ చేస్తున్నామో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ సబ్మిట్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ అయిపోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ రిటర్న్ మనకి ఏమైనా రీఫండ్ ఉంటే అది ఒక 2 weeks నుంచి 2-3 months లోపల వచ్చేస్తుంది. అది ఫ్రెండ్స్, కేర్ఫుల్గా ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ మనమే చేసుకోవచ్చు. మనం బయట వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పర్సంటేజ్ అడుగుతారు, పైపించు మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి చదువుకున్న ఎంప్లాయీస్ అందరూ సొంతంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.